పైల్స్ మొలలు, అదేవిధంగా ఫిషులా ఫిషరీ, ఈ మూడిటికి కూడా డిఫరెన్స్ ఏంటనేది తెలియదు. సో ఈ మూడింటిని ఎట్లా డిఫర్ చేయాలి, ఏది మాకు వచ్చిందని మాకు తెలియాలంటే. మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే పైల్స్, ఫిస్టులా, ఫిషర్ మూడు ఒకటే అనుకుంటుంటారు. ఈవెన్ చీమగడ్డలు, షెగ్గడ్డలు అంటాం కదా, అది కూడా ఒకటే అనుకుంటారు. అంటే ఎవరికైనా కూర్చోడానికి ఇబ్బంది ఉంది అంటే ఆ మూడు వచ్చేసినాయి అనుకుంటుంటారు. కొందరైతే ఏది వచ్చినా పైల్స్ అని అనుకుంటుంటారు. బట్ చాలా డిఫరెన్స్. అయితే చాలా మంది నా ఓపిక వచ్చేటప్పుడు వాళ్ళు నడిచే విధానాన్ని బట్టే వాళ్ళకి నాకు ఒక ఐడియా వచ్చేస్తుంది, వాళ్ళకి పైల్స్ ఉన్నాయి, ఫిస్టులా ఉందని చెప్పి. మోషన్ పోయే ద్వారం ఇది అనుకోండి. మోషన్ పోయే ద్వారం దగ్గర గనక మనకు మోషన్ పోయేటప్పుడు ఒక లెవెల్ వరకు మోషన్ కెనాల్ అనేది స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. ఆ స్ట్రెచ్ అయ్యే దానిలోనే మనం మోషన్ ఫ్రీగా వెళ్ళాలి. అట్లా కాకుండా మోషన్ గట్టిగా ముక్కామనుకోండి, ముక్కినప్పుడు ఏమవుతుందంటే మోషన్ కెనాల్ని చీల్చుకుంటే మోషన్ బయటకు వచ్చేస్తుంది. సో అక్కడక్కడ కట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. ఈ కట్స్ ఫామ్ అయ్యే దాన్ని ఫిషర్ అంటాం. ఇది యానల్ కెనాల్ అనుకోండి, మామూలుగా యూజువల్గా ఇక్కడ కింది వైపున కట్ అవుతూ ఉంటుంది. ఇట్లా కట్ అయ్యేదాన్ని మనము ఫిషర్ అంటుంటాం. ఫిషర్ యొక్క లక్షణాలు ఏంటి అంటే విపరీతమైన మంట, నొప్పి ఉంటుంది. ఎంత మంట, నొప్పి అంటే వాళ్ళు మోషన్ పోయిన తర్వాత ఈవెన్ కూర్చోలేరు, పడుకోలేరు, ఏ పని చేసినా ఆ మోషన్ కెనాల్ సైడే పోతుంటుంది, వాళ్ళ ఆలోచన అక్కడే పోతుంటుంది. వాళ్ళు జస్ట్ స్క్వీజ్ అవుట్ కూడా చేయలేరు. ఇంకో విచిత్రమైనది ఏంటంటే నెక్స్ట్ డే మోషన్ వెళ్ళాలంటే వాళ్ళకు ఒక రకమైన భయాందోళన ఉంటుంది, ఏడుపు వస్తుంటుంది, కళ్ళలో నీళ్లు తిరుగుతుంటుంటాయి. ఇది ఫిషర్ యొక్క లక్షణాలు.